బోనాల్ పండుగ అంటేనే ఇది తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అని మీకు చెప్తున్నా. ఈ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏమంటే, వేరే ఫెస్టివల్ ఉంటే దసరా కానీ సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం. కానీ బోనాల్ పండుగ ఒక నెల ఆ గోల్కొండ దగ్గర నుంచి జగదంబ మహాకాళి, అక్కడి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహాకాళి, ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి. ఈ చూడడానికి మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యావత్ భారత్, ఇంకా వరల్డ్ నుంచి కూడా ఎంతో మంది బోనాలు చూడడానికి హైదరాబాద్ వస్తారు. ఇక్కడ ఈ ఫెస్టివల్ ఖాసియత్ ఏమున్నది అంటే, ఇంపార్టెన్స్, ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు, ఒట్టి ఇక్కడ మానవత్వం ఉన్నది, ప్రేమ ఉన్నది. అమ్మ అందరికీ పిలుస్తారు, అందరి జీవితం బాగుపడాలి, జీవితం చల్లగా ఉండాలి, మీకు అభివృద్ధి చెందాలి. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మన కంట్రీ ఇండియా సెక్యులర్, మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్, మన బోనాల్ పండుగ అది కూడా సెక్యులర్. ఎట్లా యునైట్ చేయాలి అది మాట్లాడాలి. ఎప్పుడు అమ్మ కులం మతం చూడలేదు, మనం ఎందుకు కులం మతం గురించి మాట్లాడాలి? మన అందరము ఒక్కటే. ఇది హైదరాబాద్ అంటే మినీ ఇండియా. ఈ లాల్ దర్వాజా టెంపుల్ అందరు మేము వస్తాం, అందరు కులం మతం అతీతంగా ఇక్కడ వస్తారు. దానికోసం నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, ఈ మందిర్కి డెవలప్మెంట్ కావాలి, చాలా పెండింగ్ ఉన్నది. అండ్ ఈ బోనాల్ పండుగ టూరిజం ఫెస్టివల్ లాగా కావాలి. గ్లోబల్ తెలంగాణలో ఒక ఫెస్టివల్ ఏది అంటే అది బోనాల్ పండుగ. నేను మీ అందరికీ అడుగుతున్నా ఒక మాట, నాకు తెలిసిన వరకు ఇంత పెద్ద జాతర యావత్ భారత్ లో, వరల్డ్ లో ఒక నెల ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు. దానికోసం టూరిజం ఫెస్టివల్ కావాలి. ఆ ఒక నెల మా ఆర్టిస్టులు కానీ, మా మ్యూజిషియన్స్ కానీ, మా పోత్రాజులు కానీ ఎంత గట్టిగా పని చేసి మన అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ బోనాల్ పండుగ పలానా వ్రతం అయిపోయింది అంటే వాళ్ళకు ఎవరు చూడరు. నేను మళ్ళీ మా ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు బంగారు తెలంగాణ అని చెప్పినారు కాబట్టి వేరే పొలిటికల్ పార్టీ చేయలేదు, మనం అందరికీ ఆదుకుంటాం. దానికోసం మెహర్బానీ చేసుకొని ఈ మ్యూజిషియన్స్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, పోత్రాజులకు కానీ మీరు చూసుకోవాలి.